నా జీవితంలో నా యవ్వన కాలంలో యేసు ప్రభువును అంగీకరించాను. నేను 10th క్లాస్ చదువుతున్న టైంలోనే నా జీవితాన్ని ప్రభువు సంపూర్ణంగా అప్పగించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సేవకులే. చిన్నప్పటి నుంచి భక్తి వాతావరణంలోనే పెరిగాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం అంటే ఏంటో తెలుసు. కానీ దేవునితో ఆ పర్ఫెక్ట్ కనెక్షన్ మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మా తండ్రి గారు ఆ సందర్భాల్లో మీటింగ్స్ తీసుకెళ్తున్నప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు కదలిక తీసుకురావడం ప్రారంభించారు. కానీ ఒక రోజున మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే మా తల్లి గారు యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు. అమ్మా, ఇది చాలాసార్లు చెప్తానే ఉన్నారు కదా, నాకు తెలియని విషయాలు ఏమున్నాయి దీనిలో? జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని ప్రతిసారి వింటున్నదే కదా, వాట్స్ న్యూ ఇన్ దాట్? మళ్ళీ ఎందుకు ఇవన్నీ నువ్వు చెప్తున్నావని మా తల్లి గారిని అడిగేవాడిని. కానీ ఆ రోజు ఎందుకో మా తల్లి చాలా స్పష్టంగా యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పినప్పుడు మొక్కుబడిగా ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆ రాత్రి నాకు ఒక కల వస్తుంది, స్వప్నం. ప్రభు రెండోసారి రావడం, పరిశుద్ధులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం మధ్యాకాశంలోనికి. నా బట్టలన్నీ కూడా మురికిగా ఉన్నాయి. నేను కూడా ఎగరాలని ప్రయత్నం చేస్తాను కానీ ఎగరలేకపోతున్నాను. చాలా ఉందనుకోండి, కానీ షార్ట్గా చెబుతున్నాను. ఆ ప్రక్రియలో నాకు ఏడుపు వస్తూ ఉంది. నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ నాకు వచ్చి ఏడుస్తుంటే ఆ ఏడుపు నిద్రలోకి వచ్చింది. మా అమ్మగారు ప్రక్కనే ఉన్నారు. నాయన ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? థ్యాంక్ గాడ్, ఇది కలే కదా, ఇది నిజం కాదు కదా. కల కాబట్టి సరిపోయింది, నిజమైతే నా పరిస్థితి ఏంటి అనుకున్నాను. ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించాను.